జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం. ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం. అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది. దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి. దానికోసమే ఈ మెడిటేషన్లు, ఈ పూజలు, పునస్కారాలన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, తెగ పూజలు చేస్తున్నాడు, మోక్షం వచ్చేస్తుంది అంటారు. మోక్షం ఏంటి? మోక్షం ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి అసలు? స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు? ఇల్లు వాడు ఇల్లులు కట్టుకుంటాడు, మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళ ఇల్లులు కట్టుకుంటారు, కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు, మోక్షం కోసం సాధన చేయి, ఇలా డైవర్ట్ చేస్తారు. కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు. అదే రమణ మహర్షుల వారు చెప్తారు. భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు, ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు, దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు. ఆయన 5వ క్లాస్ చదువుకున్నాడు, అందగాడు కాదు. అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం? మన రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం. నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట. మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు, డూప్లికేట్ స్వామీజీలు, డూప్లికేట్ మంత్రగాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో, మోక్షం వస్తుంది. ఎవడకి కావాలి నీ మోక్షం, ఎవడకి కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము, ధైర్యం, వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదన్నమాట. కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది. అది పురాణాల్లో చెప్పబడింది. ఏ అధ్యాయాల్లో, ఎక్కడ, ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు, నిర్మోహటంగా చెప్తాను. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో, వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం. అంటే పిల్లల్ని బాగా, అంటే అందరూ చూసుకుంటారు, విపరీతంగా చూసుకుంటారు, చూసావు చాలా మంది బాగా అని. అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్. ఎందువలన? టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నది. ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా, ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అనమాట, ఎక్కువ వెలుగునిస్తుంది, టపక్మని ఆరిపోతుంది. అంటే మళ్ళీ నేను రాలేను, మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద. అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే, చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి, తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు. మన అందరం కూడా అలా ఒక 2-3 ఇయర్స్ ఉండలేము. ఆ తర్వాత ఏం చేస్తాం? స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయ్యేసరికి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం. అండ్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం. ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కతే. అలాగే మన తల్లి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం. ఒక 4 రోజుల తర్వాత మనం మంచాన పడతాం. అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా, అరుస్తున్నా, కంటిన్యూస్ గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క. అలాగే శని, ప్రేతాత్మ
ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అన్నమాట ఈ యొక్క కాకి. అలాగే గొడ్లగోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి, గ్యారంటీగా ఇంటి యజమాని మీరే పోతారు, మెయిన్ పర్సన్ పోతాడు, సంపాదించేవాడు పోతాడు. అది గొడ్లగోప వస్తే. అలాగే తీతూ పిట్ట అడిస్తే ఫ్యామిలీ పోతారు. యాక్సిడెంట్ లో చూడండి, చాలా సార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది. అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా, చాలా ధైర్యస్తులుగా, మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం. గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక 10 నిమిషాలకే. అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా ఏంటండి. మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి, అరే మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది, కరోలి సర్కార్ అని ఉంటాడు. వాడి బుద్ధి లేదు, చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు, ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు, ఎంపీలకు బుద్ధి లేదు. వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట. వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా. ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం, నీకేంట్రా లాభం? ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా, జాబ్ వస్తుందా? లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్ గా. శివోహం అనేటటువంటి ప్రోగ్రామ్ లో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి లీలలన్నీ బయట 5 నెలల ముందు బయట పడ్డాయి. 5 నెలలే ఆగింది వాళ్ళ వ్యాపారం. ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు, పేర్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ. దేర్ విల్ బి ఎ నెట్వర్క్. కాబట్టి బాగేశ్వర్ ధామ్లో ఒకడు ఉంటాడు, వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ, అడవులు ఎక్కువ. నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా, ఒక పద్ధతిలో, ఒక సాధనలో వెళ్తాడు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు అన్ని దేవుళ్ళగా బిల్డప్ ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు, వాళ్ళ తప్పుడు కాదు. కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు, వాడొకడు యూపీలో. ఇలా చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు, అనర్హుల స్పీచ్లు, వాళ్ళతో సహవాసం, ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. ఎందువల్లంటే దొంగోడితో పోలీసు వాడు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు. అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది. అయోగ్యులు, అశాస్త్రీయ విధానంతో, ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని. మృత్యు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ముందేమో అర్థం అవుతుంది. మంచిలు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు, కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చెప్పేస్తారనమాట. ఎవరు? అశ్వత్థామ. ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా. మీకు ఏమైనా అచ్చున్నామండి మేము చెప్పడానికి? మా గురుకి శుశ్రూష చేయాలి. శుశ్రూష చేస్తే కొద్దిగా చెప్తారు. అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు, కామెంట్స్ పెడతారు. స్టూపిడ్ ఫెలోస్. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది, వినాలి, విని నేర్చుకోవాలి. లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే. మృత్యువు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు. వాడే రమణ మహర్షి, వాడే పరమహంస యోగానందజీ, వాడే ప్రభాత్ రంజన్ సర్కార్. కాబట్టి ఈ 12 జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం ఈ వృషభ రాశి వారందరికీ కూడా మీకు
చావు దగ్గరకు వచ్చేసిందా అనేటటువంటి అనుమానాలు కొంతమందికి వస్తాయి. అంటే మృతతుల్యమైనటువంటి సమస్యలు మీకు వస్తాయన్నమాట. ప్రతి వృషభ రాశి వాడు కూడా మీరు గమనించుకోండి, మీకు కనీసం కంటిన్యూస్గా రోజుకు 6 సార్లు అయినా సరే ఒక కాకి కనుక మీకు కనబడితే, వరుసలో కనబడాలి, 6 కాన్సిక్యూటివ్ డేస్, 6 రోజులు వరుసలో కనుక మీకు కాకి కనుక కనబడినా దాని స్వరం విన్నా మీకోసం వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి డేంజరు, యమధర్మరాజు వెయిటింగ్ అని క్లియర్గా అర్థమైపోవాలి. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల పట్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనురాగం పెరిగిపోతుంది. ఇంట్లో పెళ్ళంతో పాటు బయట లపాకీలు కూడా అవసరం. ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది, మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. క్లియర్గా చేసుకోవాలి. తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఆదాయ వ్యయాలు అనేటటువంటివి అనుకూలంగా ఉన్నాయి. ఆదాయాల పాళ్ళు ఎక్కువగా కనబడుతుంది, ఖర్చుల పాళ్ళు తక్కువగా కనబడుతుంది. మంచిగా ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని వైన్ షాప్లో బాటిల్స్ అన్నీ కూడా రకరకాల తాగడం. చాలామంది చూడండి, ఏదో సింపుల్గా ఒకటి తాగుతారు కొంచెం, ఇక్కడేదో ఈరోజే మనం బార్ ఎత్తేస్తున్నారేమో అన్నట్టు ఫుల్ బాటిల్స్ తాగుతారు. అదేవిధంగా కూరలు ఏదో ఒక కూర వండుకోవాలి, ఒకే రోజు చికెను, ఒకే రోజు మటను, ఒకే రోజు రొయ్యలు, ఒకే రోజు పీతలు, ఇలా ఇవన్నీ అతి చేస్తారు. ఇవన్నీ అతి చేయడం వల్ల మనకి అంత శుభకరమైనటువంటిది కాదన్నమాట. మార్కెట్లో చేపలు ఎక్కడికో పారిపోతున్నట్టు, రొయ్యలు ఎక్కడికో పారిపోతున్నట్టు. అంటే ఇది చిన్న విషయమైనా వీళ్ళ యొక్క జాతకం అర్థమవుతా ఉంటుంది. అంటే అతి సర్వత్రే జయేత్, అతి ఎక్కువగా ఉండకూడదు, మరణానికి దగ్గరగా వెళ్ళిపోతారు అని. ఇంకేముండదమ్మా, అంతా మరణమే డైరెక్ట్. కలియుగంలో 2 ఉంటాయి. ఒకటి కామం. ఆ కామంతో ఎయిడ్స్, సిఫిలిస్, గనేరియా ఈ వ్యాధులతో లాస్ట్కి ఫైనల్గా పైకి వెళ్ళిపోవడం. ఇంకేముండవు మధ్యలో. ఈ సాధనలు, మోక్షాలు ఈ బాబాలే వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇవన్నీ పైకి ఏదో సొల్లుగోములు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు. విదేశాల్లో ఆ ట్రంప్గాడు కాదు కదా, వాడమ్మ మొగుడు వచ్చినా సరే మీరు మాత్రం విదేశాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి, గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. ఆ దేశాలకు కాకపోతే వేరే దేశాలు అప్లై చేసుకోండి. లేకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కగా ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళ కనుక మీరు చూడకోలేదనుకోండి, మీ తల్లిదండ్రులనైనా మీ అత్తగారు మామగారులైనా ఎవరైనా ముసలోళ్ళని చూడలేదనుకోండి, టపీ మెయిన్ యజమాని ఇంటికి మెయిన్ యజమాని టపీ అయిపోవడానికి కారణం, దగ్గరకు వచ్చినట్టే లెక్క. ఇక మహిళలు కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఒక స్త్రీ మీ వెనకే తిరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడు కాటేసేద్దామా అని చూస్తూ ఉంటుంది. నాకు తెలిసినటువంటి చాలామందిని నేను చూశాను. ఏమంటే మేము కలకత్తా నుంచి చేస్తున్నామండి, వాట్సాప్లోనే ఉంటారు వాళ్ళు, డైరెక్ట్ ఫోన్ మాట్లాడారు. అంటే వాళ్ళు మగోళ్ళ లేకపోతే ఆడోళ్ళ పెట్టేది. ఈ అనుభవాలన్నీ మీకే వృషభ రాశి వాళ్ళకి కలుగుతాయి, అందుకే చెప్తున్నాను ఇవన్నీ. అంతేగాని గురువుగారు మనకు పూర్తిగా చెప్పలేదండి. పూర్తిగా చెప్తాం. చక్కగా మీరు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో అవి ఇచ్చి మీరు చక్కగా వాట్సాప్లో పెట్టాలి. అందుకని మీరు చెప్తే మేమేం చేస్తాం, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం. మన ఛానల్ ఫ్రీగా చెప్పడం కోసం పెట్టబడిన ఛానల్ ఇది. కాబట్టి వ్యూస్ చూడడానికే బద్దగస్తులకు మీకు భవిష్యత్తు ఏంట్రా? జాతకం ఎవడు చదువుకున్నాడు, ఎవడు చెప్తున్నాడు, ఎవడు శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు, ఎవడు నిజాలు చెప్తున్నాడో తెలుసుకోనోడికి వ్యూస్ చూడడం కోసం
మీరు చూడటం వాడు, చూడడం రానివాడు. మీకు భవిష్యత్తు ఏం చెప్తాడు జ్యోతిష్కుడు? చెప్పు. మీకు భవిష్యత్తు లేదు, అందులో డౌట్ లేదు. మీరు ఎప్పుడైతే వినయ విధేయతలతో గురువు యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చక్కగా గురు శుశ్రూష చేసుకుంటారు, అప్పుడు వస్తుంది. విన్నావు నాయన? కాబట్టి వృషభ రాశి వాళ్ళు మీకు ఎక్కడికో పరిగెడుతుంది జాతకం, వెళ్ళండి. మిమ్మల్ని కాటేసేయడానికి లేడీ వెయిటింగ్ చేస్తుంది, వెళ్ళండి. డబ్బులు కరెక్ట్గా మంగళకెత్తు కూడా అక్కర్లేకుండా గీసి పడేస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు పరిహారాలు ఏం చేసుకోవాలండి మరి మేము అంటే, కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి కిలో పావు ఉలవల్ని, మరి ఈ యొక్క ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. అలాగే మీ ఇంట్లో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.